మీ పేరండి? దియా విఘ్నేష్. ఈ ప్రొటెస్ట్ కు మద్దతుగా వచ్చారా? అవునండి. అవును. నరేంద్ర మోడీ రెస్పాండ్ అయ్యిండు దీనిపై, దోషులపై కఠిన చర్యలు ఉంటాయి అని చెప్తా ఉన్నాడు. ఎగ్జామ్ కూడా రీ ఎగ్జామ్ పెట్టేసినాము, రిజల్ట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ ఎందుకు చేయాలి, చేస్తే వచ్చే లాభం ఏందనే క్వశ్చన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఆయనే ఇంతకు ముందు కూడా నరేంద్ర మోదీ 2014 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ఎన్నో సంఘటనలు అయ్యాయి. తను ఎప్పుడు ఆన్ టైం రెస్పాండ్ అవ్వలేదు. ప్రజలు చనిపోతున్నప్పటికీ కూడా ఆయనే ఫారెన్ ట్రిప్స్ తిరుగుకుంటూ ఆయన ఎంజాయ్మెంట్ సెల్ఫ్ ఎంజాయ్మెంట్ చేసుకుంటూ ఉన్నాడు. ఎన్నో పెద్ద పెద్ద ఇన్సిడెంట్సే జరిగాయి దేశంలో. ఎప్పుడు అకౌంటబిలిటీ తీసుకోలేదు తను. ఇప్పుడు కూడా ఒక కమిట్మెంట్ ఇచ్చాడు. ఆయన అసలు ఎలక్షన్స్ లోకి వచ్చే ముందు చేసిన ప్రామిసెస్ నే ఆయన ఫుల్ఫిల్ చేసుకోలేకపోయాడు. ఫాల్స్ ప్రామిసెస్ చేసి ఆయన ఎలక్షన్స్ గెలిచి వచ్చిన ఆయన అప్పుడు నిలబెట్టుకోలేదు. ఇప్పుడు నిలబెట్టుకుంటాడని గ్యారంటీ ఏంటి? జస్ట్ ఈ ప్రొటెస్ట్ ని ఒక అప్పటి వందము వాళ్ళు సైలెంట్ చేయడానికి, కామ్ డౌన్ చేయడానికి ఒక ఎత్తుగడ కావచ్చు. ఆయన మాటలను నమ్మే పరిస్థితిలో ఇప్పుడు ప్రజలు లేరు. అందులో నేను ఒకదాన్ని. నేనైతే అస్సలు నమ్మను ఆయన మాటల్ని. ఆయన మోర్ ఓవర్ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రిజైన్ చేయాలి అని అంటే ఆయన హయాంలోనే జరిగాయి కదా. ఒక్కసారి అంటే ఎక్స్క్యూజ్ చేయొచ్చు, 2 సార్లు అంటే ఓకే అర్థం చేసుకోవచ్చు. రిపీటెడ్ గా అవుతున్నప్పుడు దాన్ని ఎలా ఎక్స్క్యూజ్ చేస్తాం మనము? ఆయన ఎందుకు రాజీనామా చేయాలి అని అంటే ఆయన చేయకపోతే ఇవి ఇలాగే ఒక 2 రోజులు నార్మల్ గా అయిపోద్దేమో, తర్వాత మళ్ళీ అలాగే కంటిన్యూ అయిద్ది అది. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ఆల్రెడీ కోల్పోయాం. చాలా ఛాన్స్ ఇచ్చారు జనాలు, ఎన్నో అవకాశాలు ఇచ్చారు. ప్రతిసారి వాళ్ళ నిలబెట్టుకోవడంలో కోల్పోయారు వాళ్ళు. సో ఇప్పుడు అకౌంటబిలిటీ అంటే గతంలో విమాన ప్రమాదాలు జరిగినాయి, రైలు ప్రమాదాలు జరిగినాయి, మరి వాళ్ళు కూడా రిజైన్ చేయాలి కదా, వాళ్ళకు కూడా అకౌంటబిలిటీ ఉండాలి కదా. అవును, ఎవరైనా సరే ఇప్పుడు పెద్ద ఎత్తున పెద్ద మొత్తం మీద ప్రజలు కోల్పోతున్నారు, నష్టపోతున్నారు. ఇప్పుడు ఎందుకు మీరు ప్రొటెస్ట్ చేయలేదు? అప్పుడు ఎందుకు చేయలేదు? అప్పుడు కూడా చాలా మంది వాయిస్ వినిపించారు కదా. కోవిడ్ టైంలో నుంచి కూడా, అంతకుముందు డిమానిటైజేషన్ అయినప్పుడు కూడా, స్కామ్స్ అయినప్పుడు కూడా ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఒకటి జరుగుండకపోవచ్చు, కానీ ఎప్పటికప్పుడు ప్రజలు స్పందిస్తూనే ఉన్నారు, స్పందిస్తారు కూడా, ఎప్పటికీ స్పందిస్తూనే ఉంటారు. అది జరగలేదు అవ్వలేదు అనేది అవాస్తవం. మీపై అలిగేషన్స్ కూడా వస్తా ఉన్నాయి, విద్యార్థులపై, మీలాంటి మద్దతుదారులపై. వీళ్ళంతా దేశద్రోహులు, వీళ్ళు ఇతర దేశాల వాళ్ళ యొక్క మాటలు నమ్మి దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తా ఉన్నారు. ఇది సాగనివ్వమని హెచ్చరికలు జారీ చేస్తారు. ఇప్పుడు ఇండిపెండెన్స్ రాకముందు భగత్ సింగ్ నేతృత్వంలో కొన్ని మూవ్మెంట్స్ జరిగాయి. భగత్ సింగ్ అప్పుడు దేశద్రోహి అనలేదా? కానీ తను దేశద్రోహి కాదు కదా, దేశం కోసమే కదా, ప్రజల కోసమే కదా పోట్లాడింది. ఇప్పుడు ప్రజల తరపున నిలబడే వాళ్ళందరినీ దేశద్రోహులనే అంటారు వీళ్ళు. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళంతా దేశద్రోహులు, ప్రభుత్వానికి ఒత్తులు వాడే మాత్రమే దేశభక్తులు. అలా జరిగిపోయింది. ఇప్పుడు ఆ ట్రెండ్ నడుస్తుంది. కానీ ఎవరు దేశభక్తులు ఎవరు కాదనే చరిత్ర నిరూపిస్తుంది. అది చరిత్రలో మిగిలిపోతుంది ఖచ్చితంగా. వాళ్ళ వర్షన్ ఏంటంటే, మీరు జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ చేశారు శాంతియుతంగానే, మేమేమో అడ్డుకోలేదు పోలీసులను పెట్టి, కానీ పార్లమెంటును ముట్టడించడం ఏంది పర్మిషన్ లేకుండా? అది తీవ్రవాద చర్య కాదా? ఆలోచనలు ఉన్న వాళ్ళు చేసే చర్య కాదా అనే క్వశ్చన్. ఇప్పుడు వాళ్ళు 20 రోజులుగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెట్టారు. ఆ డిమాండ్స్ ఏంటో అడగడానికి ఎందుకు ఇంతమందిని మీరు ఇంతమందితో మీరు ఇక్కడ ఆర్గనైజ్ అయ్యారు అని చెప్పేసి ఒక గంట మీరు టైం తీసుకొని మాట్లాడడానికి వచ్చుంటే వాళ్ళ పరిస్థితిని తీసుకొచ్చుండే వాళ్ళు కదా. అంటే మీ కమిట్మెంట్ ని మీరు నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయినప్పుడు అపోజిట్ వాళ్ళు ఏం చేస్తారు? నా వాయిస్ వినిపించాలి అనుకున్నప్పుడు నేను ఎక్కడి దాకైనా వెళ్తాను, పార్లమెంట్ దాకా వెళ్తాను. పర్మిషన్ ఇచ్చినా వెళ్తాను, ఇవ్వకుండా వెళ్తాను. పర్మిషన్ నేను అడుగుతాను, నువ్వు ఇవ్వనప్పుడు ఏం చేస్తాను? వెళ్తాను. అది నా రైట్ కదా. నా వాయిస్ వినిపించడం నా కాన్స్టిట్యూషనల్ రైట్. పర్మిషన్ ఇవ్వకపోవడం నీ మూర్ఖత్వం. అది మీరు అసలు ప్రొటెస్ట్ ఎప్పుడు ఆపేస్తారు? భారత ప్రభుత్వం ఏం చెయ్యాలి? ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ ఇవ్వాలి, ఫర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇన్ని రోజులు ఏంటి అంటే, సరే నరేంద్ర మోదీ గారిని తీసుకురాలేదు, కానీ ఇంత జరుగుతున్నప్పటికీ మోదీ కూడా అసలు సైలెంట్ గా ఉండడము, ఎలాంటి దాని మీద రియాక్ట్ అవ్వకపోవడము. సో ఈ ప్రభుత్వం కంప్లీట్ గా అసలు పడిపోతే తప్ప, ఆల్టర్నేటివ్ వస్తే తప్ప ఇది సిచ్యువేషన్ మారదు యాక్చువల్లీ. సో రిజిగ్నేషన్ మాత్రం ఇవ్వాలి. డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఒక బెటర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి, పిల్లల తరపున ఆలోచించాలి, ఒక బ్రైట్ ఫ్యూచర్ గురించి, అవన్నీ నెరవేర్చేంత వరకు ఇవి ఇట్లాగే కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ సోనం వాంగ్చుక్ ని తీసుకెళ్లారు 1 day బిఫోర్, కానీ ప్రొటెస్ట్ ఆగిపోయిందా? ఆగిపోలేదు కదా. సో ఇది ఇలా నడుస్తూనే ఉంటది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ పేరండి? నా పేరు పవిత్ర. ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇప్పుడు మీరు ప్రొటెస్ట్కి వచ్చారు. నరేంద్ర మోడీ గారు ఏం చెప్తా ఉన్నారంటే, లీక్ అయింది, దోషులను గుర్తించాం,
ఎగ్జామ్ పెట్టేశాం, రిజల్ట్ వచ్చేసింది, ఇప్పుడు రిజైన్ ఎందుకు చేయాలి, రిజైన్ చేస్తే వచ్చే బెనిఫిట్ ఏందని క్వశ్చన్ వస్తుంది. బట్ కరెక్టే, ఎగ్జామ్ లీక్ అయింది, పేపర్ చాలా నార్మలైజ్ చేశారు, లీక్ అవ్వడం కూడా పేపర్ ని, తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు, వెరీ ట్రూ. బట్ ఆ ఎగ్జామ్ మధ్యలో పోయిన ప్రాణాలు, there are 21 students who has died, who are going to be accountable for it. అంటే మీరు లీకులు పెడతారు, రీ ఎగ్జామినేషన్లు పెడతారు, ఒక్క ఎంబీబీఎస్ సీట్ కోసం పిల్లలు 1 సంవత్సరాలు కాదు 4-5 సంవత్సరాలు చదువుకుంటారు. ఏదైనా సరే నేను ఎంబీబీఎస్ సీట్ కొట్టాలి, నేను చదువుకోవాలి అని చెప్పేసి దే కీప్ వర్కింగ్. ఈ ఎగ్జామ్ పెట్టిన దగ్గర నుంచి రీ ఎగ్జామినేషన్ మధ్యలో దట్ ప్రెషర్ దట్ ద స్టూడెంట్స్ ఆర్ టేకింగ్, ఎంత ప్రెషర్, ఎంత మెంటల్ హెల్త్ ఇష్యూస్ జరుగుతాయి. రాత్రి పగలు తిండి మానేసి దే ఆర్ స్టడీయింగ్. ఐ వాజ్ ఆల్సో వన్స్ వాస్ గివెన్ అ నీట్ ఎగ్జామ్. ఎస్ ఐఎమ్ స్టడీయింగ్ అండ్ క్వశ్చన్స్ కూడా రేజ్ అవుతున్నాయి, మీరెవరు నీట్ స్టూడెంట్స్ కాదు, ఇక్కడ ఎందుకు ఉన్నారు అనేసి. అంటే ఒక అమ్మాయికి రేప్ జరిగిందంటే డూ వీ హ్యావ్ టు గెట్ రేప్ టు స్టాండ్ హియర్ అండ్ క్వశ్చన్ యూ? ఇప్పుడు మేం కాకపోయినా అవర్ నెక్స్ట్ జనరేషన్ ఇస్ కమింగ్ అప్. ఈ మా నెక్స్ట్ జనరేషన్ ఇక్కడ సేఫ్ గా ఉంటుందని ఎందుకు అనుకోవాలి? వై ఆర్ పీపుల్ లివింగ్ దిస్ కంట్రీ, వై ఆర్ పీపుల్ లివింగ్ ఇండియా? Because there is better education, there is better system, people have voices out in different countries. అక్కడ తప్పు జరిగితే మేము క్వశ్చన్ చేస్తే మళ్ళీ తిరిగి ఆన్సర్ చేస్తారనేసి. నీట్ పేపర్ లీక్ కావడం వల్ల చనిపోయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చావులకు కారణమైన వాళ్ళను శిక్షిస్తామని మోడీ సర్కార్ చెప్తా ఉంది. ఎడ్యుకేషనల్ మినిస్టర్ శిక్షించండి, మరి ఎందుకు శిక్షించట్లేదు? ఆయనకేం సంబంధం అనే క్వశ్చన్. ఆయన ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ ద హోల్ సిస్టమ్, రైట్? హూ ఇస్ గోయింగ్ టు టేక్ కేర్ దట్ నెక్స్ట్ టైం ఇది జరగదు అనేసి. అంటే మీరు అరెస్ట్ చేస్తారు, వాళ్ళని లోపల పెడతారు, రేపు మళ్ళీ పేపర్ లీక్ అవుతుంది, మళ్ళీ అరెస్ట్ చేస్తారు. ఈ మధ్యలో పోయే ప్రాణాలు ఎవరివి? స్టూడెంట్స్ వి. వాళ్ళ ఇంకా ఎక్కువ మాట్లాడితే యాంటీ నేషనల్స్ అంటున్నారు. మీపై ఆ ఎలిగేషన్స్ వస్తా ఉన్నాయి, తుకుడే గ్యాంగు, ఇతర దేశస్తుల ఏజెంట్లు వీళ్ళని చెప్తా ఉన్నారు. నేను పుట్టి పెరిగింది ఇక్కడే. ఐ హావ్ అన్ ఆధార్ కార్డ్, ఐ బిలాంగ్ టు దిస్ నేషన్, ఐఎమ్ అన్ ఇండియన్ and I'm speaking for Indians and I'm speaking for my nation. I don't hate my country. Ikkada we are not giving hate speech against country. We are not heading hate speech about our country. We are requesting for basic very basic rights, basic education, for right system, for people to held accountability. మమ్మల్ని క్వశ్చన్ చేయకండి, మేమేం తప్పు తెమ్మని నువ్వు ఎందుకు అక్కడ కూర్చుంటున్నావా? అంతే కదా, నువ్వు ఎందుకు కూర్చుంటున్నావు అక్కడ? మమ్మల్ని క్వశ్చన్ చేయకండి, మేమేమన్నా పేపర్ లీక్ చేసామా? పీపుల్ ఆర్ జస్ట్ గెటింగ్ సో క్యారీడ్ అవే బై కరప్షన్. ఒక్కసారి if you are being questioned, you call people hate, they don't hate their countries. వేరే నేను తెలుగు మాట్లాడుతున్నా, ఈ దేశంలోనే పుట్టి పెరిగాను, ఇంత ఫ్లూయెంట్ గా మాట్లాడుతున్నాను. నేను యాంటీ నేషనల్ నా? ఎందుకు వస్తున్నాయి మరి ఆరోపణలు, అలిగేషన్స్ ఎందుకు? ఎందుకంటే అలా మాట్లాడకపోతే వాళ్ళు జవాబు ఇవ్వాలి కదా, చనిపోయిన ప్రాణాలకి జవాబు ఇవ్వాలి కదా, కరెక్టే కదా. అదే బ్లేమ్ ఎదుటి వాళ్ళ పైన వేసాము, ఈ స్టూడెంట్స్ పైన నోరు మూసుకొని ఉంటారు. లాఠీ చార్జీలతో కొడదాము, ఆడపిల్లల బట్టలు చించుదాము, అబ్యూసివ్ లాంగ్వేజ్ వాడదాము, వాళ్ళు భయపడి బయటికి రారు, వీళ్ళని చూసి ఇంకొకరు బయటికి రారు. మీరు ప్రొటెస్ట్ ఆపాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే సరిగ్గా పనిచేయాలి. ఎంతసేపు నా అకౌంట్ లో ఎన్ని డబ్బులు వేసుకుంటున్నాము, ఎంతమంది కరప్ట్ చేస్తున్నాము అనే ధ్యాస కాకుండా సిస్టమ్ కరెక్ట్ గా ఉందా, బేసిక్ థింగ్స్ ప్రజలకి వస్తున్నాయా లేవా, అది ఫుడ్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, తాగునీరు అయినా. అసలు మీరు మీ దేశంలో వాయిస్ లెగుస్తుందంటేనే దే ఆర్ సప్రెసింగ్ ఇట్. నోరు లెగకూడదు తిరిగి. వాట్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ ఇస్ దిస్? చనిపోయిన పిల్ల ఎవరైతే పేరెంట్స్ ఇన్నేళ్ళు వాళ్ళ సంపాదించిందంతా, వాళ్ళ ఎఫర్ట్స్ అంతా ఆ పిల్లల్ని చూసుకొని బతకడానికే కదా. ఆ పేరెంట్స్ అంతా కష్టపడి వాళ్ళు సంతోషంగా ఉండాలి, వాళ్ళు సీట్ తెచ్చుకోవాలి, వాళ్ళు డాక్టర్స్ అవ్వాలి. ఇది నీట్ పేపర్ లీక్ మాత్రమే కాదు, ఎన్నో పేపర్ లీక్స్, మెయిన్స్ లీక్, యూపీ ఎన్నో జరిగినాయి లీక్స్. ఇది ఒక్కటి కాదు. ఈ మినిస్టర్, ఈ ఎడ్యుకేషనల్ మినిస్టర్ అనే ఆయన ఇప్పుడు లేడు సిస్టమ్ లో, కొన్ని ఏళ్ల నుంచి ఉంటున్నాడు. ఆయన ప్రభుత్వంలోనే ఎన్నో లీక్స్ జరిగాయి. The tolerance has come to end. All these cockroaches. I am a proud cockroach. I have spine that I am questioning you. You are very spineless that you can't tolerate to be questioned. Okay? You have to be shameful.